వెల్కమ్ టు మై ఛానల్. ఇండియన్ మాజీ క్రికెటర్ అంబటి రాయుడు. ఈయన క్రికెట్ లవర్స్కి తెలియని వారు అంటూ ఉండరనుకుంటా. అంబటి రాయుడు క్రికెట్ టోర్నీ అన్నింటికీ రిటైర్మెంట్ చేయడం జరిగింది. 2023 ధోని సారథ్యంలో ఐపీఎల్ చెన్నై సూపర్ కింగ్స్కి చివరిసారిగా ఆడడం జరిగింది. అంబటి రాయుడు క్రికెట్లో కంటే ఏపీ పాలిటిక్స్లోని ఈ మధ్యకాలంలో పేరు బాగా వినపడుతుందని చెప్పవచ్చును. ఎందుకనగా అంబటి రాయుడు మన రాష్ట్ర సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని దాదాపు 3 సార్లు ఈ మధ్యకాలంలోనే కలవడం జరిగింది. మీడియా మిత్రులు అందరూ జగన్ గారి వద్దకి ఎందుకు వెళ్ళినారు, ఏపీ రాజకీయాల్లోకి ఏమన్నా రాబోతున్నారా అని చాలామంది అడగగా, క్రికెట్ మన రాష్ట్రంలో ప్రతి ఒక్క యువకునికి క్రీడా స్ఫూర్తిని నింపాలనే ఉద్దేశంతోనే నేను జగన్ సార్ గారిని కలవడం జరిగిందని అనేక సార్లు చెప్పడం జరిగింది. చివరి మంచి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని చాలాసార్లు చెప్పడం జరిగింది. వైసీపీ కండువా కూడా కప్పుకోవడం జరిగింది. గుంటూరు ఎంపీ సీటు కోసం అంబటి రాయుడు అడిగినారని, అది ఇవ్వలేదని అనేక ఊహాగానాలు కూడా వచ్చాయి. రాజకీయంగా ఉంటేనే అర్థం కాలేదు. మన అనుకునే వాళ్ళు పరాయి వాళ్ళు అవుతారు, పరాయి వాళ్ళు అనుకునే వాళ్ళు మన వాళ్ళు అవుతారు. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం అనే దానికి రాయుడు గారు ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు మంచి నాయకుడు అని అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. వైసీపీ కండువా కూడా కప్పుకున్నారు. కానీ అంతే సులువుగా కూడా వైసీపీ కండువా విప్పి ఈరోజు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఆయన భావాలు నచ్చాయని చెప్పి జనసేన కండువా కప్పుకోవడం జరిగింది. ఈయన తీసుకున్న నిర్ణయం మంచిదా కాదా చెప్పండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఇలాంటి వీడియోస్ కోసం, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్.